బీపీమే ఉన్నాడు. మళ్ళీ నువ్వు వీడియో తీసుకున్నా సరే. ఫుడ్ ఎలా ఉంది చెప్తున్నాను కదా. ఇదిగోనండి మొత్తం అందరు కుర్రోళ్ళు ఏంటి 1 2 3 4 5 కుర్రోళ్ళు 6 మంది మగపిల్లలు తినేసి మా ఇద్దరికి లేడీకి వెళ్ళాగండి. చూసారా ఏంటిది ఆమ్లెటా? చికెన్ ముక్క తిన్నట్టున్నావు కదా. అయ్యో పెట్టేసాను నేను ఏం తింటూ వెళ్తే. ఇంకేం కావాలి? ఇంకేం తింటావు? ఏమీ కాదు మా ఎండలో ఎప్పుడు కష్టం. బీరు తాతావా? కళ్ళు తాతావా? వాటర్ తాగుతుందంట అమ్మ. కొన్ని వాటర్ అంట. గ్లాసులు ఇక్కడ గ్లాసు ఆడంది గ్లాస్. కొన్ని వాటర్ అంటే అమ్మకి పెద్దవాడ పుణ్యం వస్తుంది లేదు బాబు. పాపం ఏజ్లో 7 ముట్టి కింద 45 ఏళ్ళు ఉన్నాయి. 3 గుడుసులు ఉన్నాయి. నాకు కూడా ఎడుతేందుకు వయసు అని 3 పిల్లలు పెళ్ళిడుకున్నారు. ఎందుకమ్మా మరి ఆ కూర వేసుకోవచ్చు కదా. ఉత్తన్నం తింటావు ఎందుకు? ఆ కూర వేసుకొని తిను. పాపం అన్నం లేదంటే ఇక్కడ మేము దావత్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దావత్ చేసుకుంటుంటే అన్నం లేదని వచ్చిందమ్మ. పాపం బాధాకరంగా అసలు ఇక చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి రావద్దు అమ్మకు. ఇట్లా దారింటే ఇక్కడ దారింటే వస్తుంది. వస్తే మాకు అనిపిస్తుంది పాపం. రాకేష్ మాస్టర్ భార్య అనుకున్నా. పిలిచిన అమ్మ రండి లాంటి వచ్చింది. ఇక ఇలా రాజు నేను వనభోజం పెట్టుకున్నప్పుడు మింగడానికి వచ్చావు మింగు అంతే తప్ప నన్ను బ్యాడ్ చేయకు. నేను వనభోజనాన్ని పెట్టాను మింగటానికి వచ్చావు. చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు ఇక మీకోసం బగారన్నం కూడా తీసుకొచ్చినానమ్మా. నాకు వచ్చమ్మా నువ్వు తినమ్మా. బగారన్నంలో ఏం తిను తినమ్మా. నీకోసం తీసుకొచ్చిన నేను. ఇక కొంచెం తినమ్మా. తినమ్మా ఇక బగారన్నం. దేవుడికి అన్నం దిష్టి తీసుకున్నావు. ఫస్ట్ దిష్టి తీస్తావు కదా నువ్వు. దిష్టి ఎందుకు తీసుకోలేదమ్మా? మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ మేము అన్నం పెట్టడం విధానం కానీ మీరు తినే విధానం కానీ? నేను వనభోజనాలు పెడుతున్నాను. మింగేవు ఎలా ఉన్నదో చెప్పు. పెరుగు ప్యాకెట్ అక్కడ ఉంది మీకు. అది మీకోసమే పెరుగు అంట. ఇక్కడ ఉంది. ఇక్కడ తాగుతావా? తర్వాత తాగుతావా? కొంచెం ఎలా మింగేస్తున్నాడు ఆడదాన్ని బాగా. నువ్వు ఆడదని ఎవరన్నారు? పులి బిడ్డవు నువ్వు. పులి బిడ్డని ఇలా ఆకులు ముగ్గులు అన్ని వదిలేసి పెట్టారు. అసలు ఓనర్ నేను. నా వనభోజనం పెట్టింది నేను. అందరూ చాలా బాధాకరంగా ఉందమ్మా. మీరు ఇలా ముందు తిన్నందుకు నాకు చాలా బాధాకరంగా ఉంది. స్లోగా లేవు దుమ్ము వచ్చిద్దని అలా ఉంటావా? వెనక్కిలే అట్లా వెనక్కి అట్లా వెళ్ళి. కూరలన్నీ నీ ముఖంలాగే ఉన్నాయి. చికెన్ వేసిన చికెన్ తినమ్మా. ఆ చికెన్ మళ్ళీ పార్సల్ చేసుకుంటావా ఏంటి? చికెన్ అట్లే పెట్టిందమ్మ తినకుండా. చికెన్ ఉంది పక్కన. ఆనియన్స్ తింటావా? ఆనియన్స్ ఉన్నాయి. ఆనియన్స్ పెరుగు చిన్న నువ్వు ఇట్లా వచ్చి కొంచెం పెరిగేవా అమ్మకు? అక్కడ 2 ఉంటే 2 ఇచ్చేస్తాయి అమ్మకు. ఎక్స్ట్రా ఉంటుంది. అక్కడ ఇంకోటి చూడు లక్కీ కుందిని పెరుగు. అక్కడ ఇంకోటి ఉంది ఇచ్చేసి అమ్మకు. పెరుగు అంటే ఇష్టము. పెరుగు తాగే బతికేస్తుంది అమ్మ. ఇచ్చేసాయి. ఎన్ని కావాలంటే అన్ని పెరుగులు అమ్మకి. ఇంకొకటి మంచిది కదా మనకు. ఏడ దొరకాలంటే ప్రశాంతత. ఏందనుకున్నావు ఇంత రైతు బిడ్డల మనం. అది బషీర్ మాస్టర్ ఇందాకే తిట్టి అడుగు. ఆ బషీర్ మాస్టర్ దాంట్లో తిన్నాం మేము. సీరియల్ ఆర్టిస్ట్ సినిమా ఆర్టిస్టులో ఇంకా మిగిలిన వాళ్ళు కూడా మాకు అలాగే చేస్తారు. పెంచేసి సీలు లేని బాటిల్లో నీళ్ళు ఇచ్చేదే తెస్తాం. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది ఇట్లా తినాలి కానీ కింద ఏదో ఒకటి వేసుకొని తింటే ఏం కాదు. కానీ ఇది మట్టి తల్లి. ఈ లోపల వీడికో ముట్టి నోరు అన్ని మండిపోతున్నాయి ఆకలికి. మింగేసాడు. నాకు ఆకలింది మరి ఏం చేయాలి? నువ్వు మింగాలి. మా పొట్లాన్ని మేము పట్టిపోతాం కదా ఇంటికి.
అందరికీ తలగొప్పట్లో కట్టించావు కదా. ఇది మట్టి తల్లి తెలుసా, భూమమ్మ. మట్టి తల్లిని ఎవరో కాదనలేరు. మట్టి వచ్చి అన్నంలో పడి మీకు ఒక కథ చెప్పనా. ఎవరిలోకి వెళ్ళిపోతే అయిపోతుంది మాకు. ఎకరాకు 40,000 పెట్టుబడి అంట ఒక రైతు. సోది సోది సోది. రైతు దున్ని నీళ్ళు కట్టి ఇత్తనం వేసిపోయిందంట. నీళ్ళు కట్టి ఇత్తనం వేసిపోయిందంట. నీకు 3 కొంపలు ఉన్నాయి, దున్నుతున్నావు మరి. దున్నలో అమ్మ నేను చెప్తా చూడు, అక్కడ వద్దులేం, అక్కడ ఆమె మాట్లాడుతుందొద్దు. బాబు బద్దం గ్లాస్ ఇగో ఎకరాకు 40,000 పెట్టుబడి అంట. నీ బొక్కంట నోరు ముసి అంట. ఈ రైతు అంతా చేసిపోతే ఇక్కడ ప్రశాంతంగా తినవట్లేదమ్మా. ఈ భూమమ్మ మన గంగమ్మ, నాకెత్తున్నాడు వాడు. భూమమ్మ గంగమ్మ లైన్ అడిగా సరిపోదు. మాట్లాడుకుంటున్నారంట. 3 గుడిసెలు సాల్టాలేదేమో మరి. కాదమ్మా, లేదే బాబు. ఈ భూమమ్మ అంటదంట రైతుకి పావుల భాగము, నాకు 30 భాగం అంటదంట. నీ ముడ్డే మరి గంగమ్మ మరి నాకైతే ఏమి, నేను నీళ్ళు ఇస్తున్నా కదా అన్నట్ట. ఓహో కరెక్టే కదా వాళ్ళకి, నేను వెళ్ళలేదమ్మా. నేను నీళ్ళు ఇస్తున్నా కదా మరి నా గతి ఏంది అని నిందంట. నేను పోతాను. అంటే నీ గతిని ఇక్కడ లక్కి ఈ భూమమ్మ అన్నదంటే నీ గతి నీదే. నువ్వేం చెప్పావు? ఎవడు అన్నాడు? ఈ నీళ్ళు ఏర్లకే కానీ తలకాయకి లేదు కదా నిందంట. నీడా? నీ గతి నీదే, రైతుకి ఇంటికే కానీ ఎదరు పండుగ లేదు అన్నారంట. వాడు రైతు కష్టపడి దున్ని నీళ్ళు కట్టి ఇత్తనం వేసిపోతే ఈ భూమమ్మ మన గంగమ్మ ఎకరాకు 40,000 పెట్టుబడి. రైతు ఇక్కడే రైతు